140 ఏళ్ల క్రితం కరువు నుంచి కాపాడడానికి మన దేశంలోకి వచ్చిన ఒక విదేశీ చెట్టు ఇప్పుడు పర్యావరణానికి అదేవిధంగా ప్రభుత్వాలకు కోలుకోలేని షాక్గా మారింది. మన ఆంధ్ర తెలంగాణలో సీమ తుమ్మ లేదా చిల్ల చెట్టు అని, తమిళనాడులో సీమ కరువేలం అని పిలిచే ఈ భయంకరమైన చెట్లను సమూలంగా నరికివేయాలని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అసలు ఈ చెట్టు మన దేశంలోకి ఎలా వచ్చింది? పర్యావరణాన్ని అదేవిధంగా భూగర్భ జలాలను ఇది ఏ స్థాయిలో నాశనం చేస్తోంది? హైకోర్టు ఇచ్చిన కఠిన ఆదేశాలు ఏంటి? ఇప్పుడు ఈ పూర్తి వివరాలు పొలిటికో స్పెషల్ స్టోరీలో ఈ రోజు తెలుసుకుందాం. వచ్చేయండి. ఒకసారి మన హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీలోకి వెళ్ళి చూసినట్టయితే ప్రొసోపిన్ జులిఫ్లోరా అని పిలిచే ఈ మొక్క వాస్తవానికి మెక్సికో, అమెరికా ప్రాంతాలకు చెందింది. 1876-77 కాలంలో దేశంలో తీవ్ర కరువు కాటకాలు, వంట చెరుకు కొరత ఏర్పడినప్పుడు బ్రిటిష్ పాలకులు దీన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. తక్కువ నీటితోనే ఎలాంటి వాతావరణంలోనైనా పెరిగే ఈ తత్వం ఉండడంతో రాజస్థాన్, గుజరాత్ సహా దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ఈ మొక్కలను నాటారు. బీడు భూములను పచ్చగా మార్చడానికి, పేదలకు ఇంధనం అందించడానికి ఇది ఉపయోగపడమే కాకుండా బొగ్గు తయారీ ద్వారా ఎంతో మందికి ఇది జీవనోపాధిని కూడా ఇచ్చింది. అయితే రాను రాను ఈ చెట్టు అసలు స్వరూపం బయటపడుతూ వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 100 ఆక్రమణ జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ సీమ తుమ్మ భూమిలోని నీటిని విపరీతంగా పీలుస్తుంది. భూగర్భ జలమట్టాన్ని దారుణంగా పడేస్తుంది. ఇది పెరిగిన చోట మరిన్ని స్థానిక మొక్కలు లేదా గడ్డి జాతులు పెరగకుండా జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందన్నమాట. అంటే మిగతా వాటికి పెరగడానికి ఆస్కారం కూడా ఇవ్వదు. అంతేకాకుండా దీని పదునైన ముళ్ళు మనుషులకు, పశువులకు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకునే తీరులో దానికి ముళ్ళు కూడా ఉన్నాయి. సో దాని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అందరూ భయపడాల్సి వస్తుంది. ఈ తీవ్రమైన నష్టాన్ని గుర్తించిన మద్రాస్ హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఉన్నటువంటి ఈ సీమ తుమ్మ చెట్లను వేళ్లతో సహా పూర్తిగా పెకిలించి వేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రాబోయే వర్షాకాలంలోపే ఈ క్లీనింగ్ ఆపరేషన్ పూర్తి చేయాలని, తొలగించిన ప్రదేశాల్లో మన ప్రాంతీయ మొక్కలను నాటాలని స్పష్టం చేసింది. మరి ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 2 రిటైర్డ్ జడ్జిలతో పాటు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఒకప్పుడు కరువు తీరడానికి ఆశాకిరణంగా వచ్చినటువంటి ఈ విదేశీ చెట్టు నేడు అదే కరువుని మళ్లీ సృష్టిస్తోంది. నేడు పర్యావరణానికి మింగలేక కక్కలేక తయారైనటువంటి పెద్ద పీడకలగా మారింది. దీన్ని పూర్తిగా తొలగిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని ఒక వర్గం అంటుంటే, బొగ్గు వ్యాపారంపై ఆధారపడ్డ పేదల పొట్ట కొట్టవద్దని మరో వర్గం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి ఈ విదేశీ చెట్ల తొలగింపుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.